హాయ్ హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు కొత్త కళ్ళజోడు పెట్టుకున్నాను. ఈ కళ్ళజోడులో నేను ఎలా ఉన్నానో చెప్పండి. కొత్తది కదా, కళ్ళంతా లాగేస్తున్నట్టుగా ఉన్నాయి. మన లెన్స్ కట్లో గృహప్రవేశానికి ముందు 2 స్పెట్స్ అయితే తీసుకున్నానండి. ఒకటి మీరు రోజు చూస్తున్నది, ఇది రెండోదనమాట. మొన్నే తెచ్చుకున్నాను. చాలా బాగున్నాను కదా, అందంగా కనిపిస్తున్నాను వీడియోలోని. సరే మరి, ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో వ్లాగ్ అయితే కాదండి. ఈరోజు ఈ వీడియోలో అంతా నేను కూర్చునే మాట్లాడతాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనము కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకుందాము. మీకు తెలియని చాలా విషయాలకి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే క్లారిఫై ఇవ్వాలని అనుకుంటున్నానండి. మీకు నేను గృహప్రవేశానికి ఎంత బడ్జెట్ అయ్యింది అనేసి చెప్పాను. అంటే మాకు ఈ గృహప్రవేశ ఫంక్షన్ మొత్తం చేసుకున్నందుకు 2,80,000 వరకు ఖర్చు అయిందండి. ఇక్కడ 2,74,332 రూపాయలని వేశాను కదా. ఇది కాకుండా నేను కొన్ని రాయడం మర్చిపోయాను, చేత్తో ఖర్చు పెట్టినవి. తర్వాత గుర్తొచ్చింది వీడియో పెట్టాక, అయ్యో ఇది ఒక 3,000 ఖర్చు పెట్టాను కదా అని తర్వాత గుర్తొచ్చింది. అలా చూసుకుంటే 2,80,000 వరకు గృహప్రవేశానికి ఖర్చు అయ్యిందండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మాకు ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి, ఎవరెవరి చేతులు ఎంత పెట్టారు అనేసి అదొక వీడియో అయితే చేశాను కదండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే కొలాబరేషన్స్లో నాకు ఎంత సేవ్ అయ్యింది అంటే, ఇప్పుడు నేను మొన్న గృహప్రవేశానికి నాకు మేకప్ వాళ్ళు వచ్చి మేకప్ వేశారు, జూట్ బ్యాగ్స్ పంపించారు. ఇలా నేను మొత్తం ఒక 9-10 మెంబర్స్తో గృహప్రవేశానికి కొలాబరేట్ అయ్యాను అనమాట. సో ఇంతమందితో కొలాబరేట్ అయినందుకు నాకు వాళ్ళ నుంచి ఎంత కలిసి వచ్చింది అన్నది ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. ఇంతమందితో నేను కొలాబరేట్ అవ్వకపోతే నాకు ఇంకా గృహప్రవేశం ఖర్చు ఎక్కువైపోయేది అనమాట. సో నాకు ఎంత సేవ్ అయ్యింది, ఈ కొలాబరేషన్స్ వల్ల నాకు ఎంత అమౌంట్ సేవ్ అయ్యింది, అసలు ఏంటి కొలాబరేషన్స్, ప్రమోషన్ అంటే ఏంటి, కొలాబరేషన్ అంటే ఏంటి, ఇందులో కూడా ఏమేమి రకాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. కొత్తగా వచ్చే క్రియేటర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నా గురించి వచ్చే పుకార్లు ఇవన్నిటికి కూడా ఈరోజు ఒక చెక్ పడుతుంది అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు చాలా కన్ఫ్యూజ్ అయ్యేదానండి. అసలు ఏంటి ప్రమోషన్స్ అంటే ఏంటి, కొలాబరేషన్ అంటే ఏంటి, బార్టర్ కొలాబరేషన్ అంటే ఏంటి, పెయిడ్ ప్రమోషన్ అంటే ఏంటి, ఇలా నేను చాలా కన్ఫ్యూజ్ అయితే అయ్యేదాన్ని అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలామంది ఆడియన్స్కి తెలియదు కదండి, వాళ్ళందరికీ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీలో చాలామంది నా గురించి చాలా నెగిటివ్గా రకరకాల ఛానల్స్లో కామెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ నేను ఎవరినో అంటే నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాదు. నేను ఇదొక గ్రాటిట్యూడ్ వీడియో లాగా అయితే చేయాలి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఎంత కలిసి వచ్చింది అన్నది మీతో అయితే చెప్పాలి అనుకుంటున్నానండి. సో ఫస్ట్ మనం అసలు కొలాబరేషన్స్ అంటే ఏంటి, పెయిడ్ ప్రమోషన్స్ అంటే ఏంటి అన్నది మనమైతే చూద్దామండి. సో ప్రమోషన్స్లో మనకి 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి ప్రోడక్ట్ ఇస్తారు మనకి, ఆ ప్రోడక్ట్ తీసుకుని మనం వీడియో చేస్తాము. 2 ప్రోడక్ట్ ప్లస్ వీడియో చేస్తున్నందుకు అమౌంట్ కూడా ఇచ్చుకుంటాం అనమాట. ప్రోడక్ట్ ప్లస్ అమౌంట్ మోస్ట్ ఆఫ్ ద టైం బ్యూటీ ప్రొడక్ట్స్లో వస్తుందండి. సపోజ్ వాళ్ళు 200 రూపీస్ క్రీమ్ పంపిస్తారనుకో, 200 రూపీస్కి మనం వీడియో చేయలేం కాబట్టి అప్పుడు అమౌంట్ కూడా ఇచ్చుకుంటారనమాట. సో ఇవి 2 రకాలండి. ఓన్లీ ప్రోడక్ట్ ఇచ్చి చేయించుకుంటారు, లేదా ప్రోడక్ట్ ప్లస్ అమౌంట్ కూడా ఇచ్చి చేయించుకుంటారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే బ్రాండ్స్ మాత్రమే అమౌంట్ ఇస్తుందండి, పేమెంట్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు పర్పుల్ లాంటి ప్రమోషన్ చేశాను అనుకోండి, వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ తక్కువ కాస్ట్ ఉంటుంది, ప్లస్ వీడియో కోసం వాళ్ళు చాలా చేంజెస్ అవి చెప్తూ ఉంటారు. ఒక వీడియోని 10-15 సార్లనే చేయాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తాము, ఆ ప్రోడక్ట్తో పాటు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు నాకు 5,000 రూపీస్ కావాలి, 10,000 రూపీస్ తీసుకుంటాను, ఇది నా కాస్ట్, ఇది నా ఛార్జ్ అనేసి మనం చెప్తాం అనమాట. సో మన కాస్ట్ వాళ్ళకి ఓకే పర్వాలేదు, తక్కువ కాస్ట్ అడుగుతుంది అనుకుంటే వాళ్ళు మనకి అంత అమౌంట్ ఇచ్చి వీడియో అయితే చేయించుకుంటారు. నాకు 5,000 6,000 అలా అయితే పేమెంట్ ఇచ్చేవారు. తర్వాత నేను ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటంటే మనము పదే పదే చేయించుకుంటూ ఉంటారండి. వాళ్ళు ఇచ్చే అమౌంట్కి కన్నా డబల్ ట్రిపుల్ వర్క్ అయితే మనం చేయాల్సి వస్తుంది. సో నేను ఇంకా అంత స్ట్రెస్ తీసుకోలేకపోతున్నానని చెప్పి మొత్తం ప్రమోషన్స్ అయితే పెయిడ్ ప్రమోషన్స్ అవి ఆపేసాను అనమాట. సో అది నా పర్సనల్
డెసిషన్ అండి. అంటే నేను అంత స్ట్రెస్ తీసుకోలేక మానేశాను. పదే పదే చేంజెస్ అనడము, మన వీడియో రిజెక్టెడ్ అనడము, నాట్ అప్రూవ్డ్ అనడము, ఇంత స్ట్రెస్ నాకెందుకు, తక్కువొచ్చినా పర్వాలేదు డైలీ వ్లాగ్స్ చేసుకుందాము అని నేను ఆ పెయిడ్ ప్రమోషన్స్ ఎన్నొచ్చినా కూడా నాకు వద్దు అనేసి మానేశాననమాట. అది పెయిడ్ ప్రమోషన్ అండి. అంటే మనకు ఒక ప్రొడక్ట్‌తో పాటు ఒక 5,000, 10,000, 30,000 తీసుకునే క్రియేటర్స్ కూడా ఉన్నారు. నాకు 5,000, 6,000 ఇచ్చేవారు అంతే అనమాట. సో, ఇలా ఎనీ బ్యూటీ ప్రొడక్ట్స్ గానీ, లేకపోతే చిన్నది అంటే తక్కువ రేట్ ప్రొడక్ట్ ఇస్తున్నామన్నప్పుడు, అంత తక్కువ దానికి మనం ఎందుకు ఇంత వీడియో చేయాలి అని అనిపించినప్పుడు అమౌంట్ అయితే అడుగుతాననమాట. సో, అదొచ్చేసి పెయిడ్ ప్రమోషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ ప్రమోషన్ ఏంటి అంటే బార్టర్ కొలాబరేషన్స్ అనమాట. సో, కొలాబరేషన్స్‌లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ వాళ్ళు మనకి ప్రొడక్ట్ మాత్రమే ఇస్తారండి. ఆ ప్రొడక్ట్ తీసుకొని మనము వాళ్ళకి వీడియో చేయాలనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను 1 ఇయర్ నుంచి ఇండస్ వ్యాలీ కొలాబరేషన్ అయితే చేస్తున్నాను కదండీ! సో, ఈ ఇండస్ వ్యాలీలో ఏంటి అంటే వాళ్ళు నాకు కుక్‌వేర్ ఇస్తారు. నేను ఆ కుక్‌వేర్ తీసుకుంటాను. లైక్ సపోజ్ నాకు ఇప్పుడు కుక్కర్ లేదు అంటే ఫ్రై పాన్ లేదు, దోస పెనం లేదు. ఇలాంటివి నాకు కావాల్సినవి నేను ఆళ్ళని అడుగుతాననమాట. వాళ్ళు నాకు ఆ ప్రొడక్ట్ ఇస్తారు. ఆ ప్రొడక్ట్ మరి నాకు వాళ్ళు ఇచ్చారు కదా! ఊరికే ఎవరికి ఇవ్వరు కదండీ. సపోజ్ ఇప్పుడు ఎవరో రోడ్డు మీద వెళ్తున్నారు, ఖాళీగా ఎవరో ఇంట్లో ఉన్నారనుకో, ఇదిగో నేను నీకు ఇది ఇస్తాను తీసుకో అని ఇస్తారండి? ఇవ్వరు కదా! ఎందుకు ఇస్తున్నారు నాకు? నేను వాళ్ళకి వీడియోలు చేస్తాను. నా వీడియో లక్షల మంది చూస్తారు. వాళ్ళకి అట్‌లీస్ట్ నాకు ఒక దోస పెనం ఇచ్చారనుకోండి, వాళ్ళకి 2, 3 దోస పెన్నులు సేల్ అయినా కూడా సపోజ్ నాకు ఒకటి దోస పెనం ఇస్తే 3 దోస పెన్ ఎవరో ఒకరు నా పేరు మీద కొన్నారనుకోండి, నాకు ఒకటి తీసేయకపోయినా 2 వాళ్ళకి సెల్లింగ్ అవుతుంది కదా! వాళ్ళకి అమ్ముడవ్వినియి కదా 2. సో, ఇదనమాట. ఇది ఇద్దరికీ మ్యూచువల్ బెనిఫిట్. నువ్వు నాకు ప్రొడక్ట్ ఇస్తున్నావు. నీ ప్రొడక్ట్స్ నేను ఉంచుకుంటున్నాను కదా! సో, ఉంచుకుంటున్నందుకు నీకు రిటర్న్ నేను ఒక వీడియో ఇస్తున్నాను. సో, నా వీడియో లక్షల మంది చూస్తారు కాబట్టి, నా త్రూ నీ బ్రాండ్ గురించి లక్షల మందికి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నీకు 2, 3 ఆర్డర్స్ అయినా వస్తాయనమాట. సో, ఇది మనకి బార్టర్ కొలాబరేషన్ అండి. అయితే ఈ బార్టర్ కొలాబరేషన్ ఇండస్ వ్యాలీలో మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ ఉందనమాట. సపోజ్ ఇప్పుడు నా పేరు మీద మీరు కూపన్ కోడ్ ఉపయోగించుకోండి అని అంటున్నాను. భవానీ 10, భవానీ 12 ఇలాగ ఉపయోగించండి అంటున్నాను. మీరు నా కూపన్ కోడ్ ఉపయోగించి ఒక దోస పెనం కొన్నారు. దోస పెనము 1000 రూపీస్ అనుకోండి. నా కూపన్ కోడ్ మీరు 10% యూజ్ చేశారనుకో, మీరు 1000 కొన్నందుకు బ్రాండ్‌కి 900 రూపీస్ వెళ్ళిపోతే 100 రూపీస్ నాకొస్తాయనమాట. సో, ఇది ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ అండి. సో, దీని ద్వారా కూడా నాకు ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతది. నాకు అప్రాక్సిమేట్‌గా 2 మంత్స్‌కి ఒకసారి నేను కమిషన్ తీసుకుంటాననమాట. నాకు 2 మంత్స్‌కి మొన్న 6,000 రూపీస్ వచ్చింది. అంటే పర్ మంత్‌కి 3,000 రూపీస్ అయితే నాకొస్తుందనమాట. సో, ఇది కొలాబరేషన్స్ అండి. కొలాబరేషన్స్‌లో కూడా ఇంకొక టైప్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ వ్యాలీ కొలాబరేషన్ ఏంటి? ఎఫిలియేటెడ్ మార్కెటింగ్. అంటే నాకు ప్రొడక్ట్ ఇస్తున్నారు. ఆ ప్రొడక్ట్ తీసుకొని నేను వీడియో పెడుతున్నాను. నా వీడియోతో మీరెవరైనా కొంటే నాకు కమిషన్ వస్తుంది. ఒక్కోసారి 100 వస్తుంది. ఒక్కోసారి 200 వస్తుంది. అలా మీరు కొన్న అమౌంట్ బట్టి సపోజ్ మీరు 5,000 రూపీస్‌లో కొన్నారనుకోండి. నాకు 450 రూపీస్ కమిషన్ ఇస్తుందనమాట ఇండస్ వ్యాలీ. అంతే ఏ రోజుది ఆ రోజు ఇచ్చేదు. 2, 3 మంత్స్‌కి ఒకసారి వస్తుందనమాట. అలా 2 మంత్స్‌కి నాకు మొన్న 6,000 రూపీస్ అయితే వచ్చాయండి. సో, నెక్స్ట్ బార్టర్ కొలాబరేషన్‌లో ఇంకొక టైప్ ఏంటి అంటే మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఈరోజు ఈ డ్రెస్ ఏసుకున్నాను. ఇది నాకు ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వాళ్ళైతే పంపించారండి. సో, ఇదేంటంటే వీళ్ళంతా చిన్న చిన్న బిజినెస్ చేసుకునేవాళ్ళు కదా! స్టార్టింగ్‌లో నేనేం చేసేదాన్ని, ఈ డ్రెసెస్ తీసుకొని వాళ్ళకి ఫ్రీగానే వీడియో చేసి అయితే పెట్టేదాన్ననమాట. సారీ తీసుకొని ఫ్రీగా వీడియో అయితే పెట్టేదాన్ని. సో, ఇవి ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ బార్టర్ అనమాట. మీరు నాకు డ్రెస్ ఇస్తున్నారు. మీరు నాకు సారీ ఇస్తున్నారు కాబట్టి నేను మీకు వీడియో చేస్తున్నాను. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి ఏది ఊరికే ఇవ్వరండి. ఇప్పుడు నాకంటూ నేను 6,30,000 మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాను కాబట్టి, ఈ 6,30,000లో కనీసం ఒక డ్రెస్ నాకు ఇచ్చినందుకు 10 డ్రెస్సులు నా వీడియో ద్వారా వాళ్ళకి సేల్ అవుతది అన్న ఉద్దేశంతో మాత్రమే ఇస్తారు. లేదు సేల్ అవ్వకపోయినా పర్వాలేదు. కొంతమంది ఎందుకిస్తారు, నేను ఒక వీడియో పెట్టానంటే ఈజీగా 3, 4 లాక్స్ వ్యూస్ వస్తాయి. 3, 4 లాక్స్ మెంబర్స్‌కి ఇదొక పేజ్ ఉంది. ఈ పేజ్‌లో డ్రెసెసు, సారీసు, జ్యువెలరీ అమ్ముతున్నారన్న విషయం తెలియాలి అనేసి
ప్రమోషన్ అయితే చేపించుకుంటారనమాట. అంటే బార్టర్ ప్రమోషనే అది. మనకేమి డబ్బులు ఇవ్వరు. డ్రెసెస్ గానీ, శారీస్ గానీ, జ్యువెలరీ గానీ ఇలా ఇస్తారండి. సో, ఇదొక టైప్ అనమాట. స్టార్టింగ్ నేను చేసిన ఒక 100, 200 వరకు ఓన్లీ డ్రెసెస్, శారీస్ తీసుకునే చేశానండి. కానీ ఇప్పుడు నేను మరీ అంతలా చేయకూడదు అనేసి ఒక 1000 రూపీస్ గానీ, 2000 రూపీస్ గానీ ఇలా అడుగుతున్నాననమాట. నేనిప్పుడు ఎలా చార్జ్ చేస్తున్నాను అంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు. యూట్యూబ్ నాకు మెయిన్ సోర్స్ అనమాట. సో, నేను ఏమంటున్నాను, మీకు ఓన్లీ ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ కావాలంటే 3000 ఇవ్వండి. ఒక డ్రెస్ ఇవ్వండి. లేదా మీరు 5, 6 డ్రెస్సులు పంపండి. నేను షూటింగ్ చేసేసి మీ డ్రెస్సులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. నా డబ్బులు నాకు ఇవ్వండి అని నేను అడుగుతున్నాననమాట. సో, అలాగా ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి చేస్తున్నాను. యూట్యూబ్ కూడా కావాలి అన్నారనుకోండి, 3 ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో పెట్టాలి అంటే 5000 రూపీస్ ఇవ్వండి అని అడుగుతున్నాను. అడుగుతామేంటి, 5000 రూపీస్ ఎవ్వరు ఇవ్వరు. "అక్క మాది కొత్త బిజినెస్ అక్క" అని, "ఇలాగే కష్టపడుతున్నాం అక్క" అని ఇలా అడుగుతారన్నమాట. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిందాన్నే కాబట్టి నేను అర్థం చేసుకొని కనీసం 3 ప్లాట్‌ఫామ్‌కి రూ. 1000 చొప్పున 3000 ఇవ్వండి. ఒక డ్రెస్ ఇవ్వండి, లేదా 5, 6 డ్రెస్సులు పంపించండి. వీడియో షూట్ చేసేసి మీ డ్రెసెస్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. నాకు ఆ 3000 ఇవ్వండి అనేసి తీసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు తగ్గిపోయినాయండి. ప్రమోషన్స్ చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే యూట్యూబర్సే బిజినెస్ పెట్టడము, ఫ్లిప్‌కార్టు, అమెజాన్, మింత్రా ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ రావడము మనకి చాలామందికి పాపం బిజినెస్ తగ్గిపోయినాయి అనమాట. ఆ బిజినెస్ తగ్గిపోవడం చాలామంది బిజినెస్ చేయాలి అంటే భయపడి తగ్గిచ్చేశారు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలాంటి ప్రమోషన్ ఆఫర్స్ అయితే వస్తాయండి. వచ్చినప్పుడు నాకు డ్రెసెస్ వేసుకోవాలని ఉంటది కాబట్టి నాకు నచ్చిన డ్రెస్ 1, 2 తీసుకొని ఆళ్ళ దగ్గర ఒక 1000, 2000 అలా తీసుకొని వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. అడగడం మాత్రం మనం ఎక్కువనే అడగాలి. ఒక 5000 అడిగితే వాళ్ళు కనీసం 1000, 2000 అయినా ఇస్తారు అనేసి అలా అడుగుతామనమాట. సో, ఇదొక టైప్ ఆఫ్ కొలాబరేషన్స్ అండి. మాక్సిమం నేను చేసిన కొలాబరేషన్స్ అన్నీ 1 లేదా 2, 3 డ్రెసెస్ తీసుకొని వాళ్ళకి ఫ్రీగానే వీడియోస్ అయితే చేశాననమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 3 టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఉన్నాయండి. ఒకటి బ్రాండ్ ప్రమోషన్స్. వాళ్ళు ఒక చిన్న వస్తువు ఇస్తారు, లేకపోతే క్రీమ్ లాంటిది ఇస్తారు. దాన్ని మనం యూజ్ చేస్తూ ఒక వీడియో అయితే చేసి పెడతాము. దానికి పేమెంట్ అడుగుతాం. 5000, 10,000 అని అడుగుతూ ఉంటామనమాట. రెండొచ్చేసి ఎఫిలియేటెడ్ లైక్ ఈ ఇండస్ వ్యాలీ. వాళ్ళు నాకు ప్రోడక్ట్ ఇస్తారు, వీడియో పెడతాను. నా నుంచి మీరు ఎవరైనా కొని నా కూపన్ కోడ్ ఉపయోగిస్తే నాకు కమిషన్ లాగా వస్తదనమాట. మంత్లీ 3000 అలా వస్తదండి ఇది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ బార్టర్ కొలాబరేషన్ అండి. అంటే వాళ్ళు నాకు ఒక డ్రెస్ ఇస్తారు. ఆ డ్రెస్ నేను వేసుకుంటాను, నేను ఉంచేసుకుంటాను. వాళ్ళకి వీడియో అయితే చేసి పెడతాను. సో, ఇక్కడ వరకు మీకు క్లారిఫై వచ్చింది అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను ఒక విషయం మెయిన్‌గా మీకు అర్థమయ్యేలా చెప్తానండి. నేను ఏదైనా ఒక చిన్న కొలాబరేషన్ వీడియో పెట్టినా, లేకపోతే ఒక ప్రమోషన్ వీడియో పెట్టినా చాలామంది పొలోమంటూ వచ్చేస్తారండి. ప్రమోషన్స్, కొలాబరేషన్స్ నీకు అన్నీ ఫ్రీగా వస్తున్నాయి, అది ఇది అని తెగ మాట్లాడతారనమాట. ఎవ్వరికి ఏది ఫ్రీగా ఎవ్వరు ఇవ్వరండి. ఎవ్వరు తింగరోళ్ళు లేరు ఈ లోకంలో. ఎవ్వరికి ఫ్రీగా ఏది ఇవ్వరండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు నాకు కొలాబరేషన్స్, ప్రమోషన్స్ వస్తున్నాయి ఒక 2 ఇయర్స్ నుంచి. నేను ఛానల్ 2020లో పెట్టాను. మరి అప్పటి నుంచే నాకు ఊరికే తీసుకొచ్చి ఇచ్చేయచ్చు కదా! వీడియో చేయని ఇచ్చేయచ్చు కదా! ఎవ్వరు ఇవ్వరండి. అప్పట్లో నాకు కనీసం 2000, 3000 కూడా ఫాలోవర్స్ లేరు. నాకు ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు, నాకు 2, 3 లాక్స్ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇవ్వాలి అనుకుంటే నాకు 10 మంది, 20 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు కదా! కానీ అప్పుడు ఇవ్వరు. ఎందుకు అంటే నా వల్ల వాళ్ళకి ఎలాంటి యూజ్ అక్కడ ఉండదు. ఇప్పుడు నాకు ఇస్తున్నారు. ఎందుకంటే నేను ఒక వీడియో చేశాను అంటే కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది. అందుకు మాత్రమే నాకు ఇప్పుడు ఇస్తున్నారనమాట. సో, ఎవ్వరికి ఏది ఈజీగా రాదండి. నాకు ఇప్పుడు ఈ 2, 3 లక్షలు వీడియో వైరల్ అయ్యేంత రేంజ్‌కి రావడానికి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎంతో కష్టపడి చాలా పట్టుదలతో ఇక్కడ వరకు వచ్చాననమాట. సో, మీకు ప్రమోషన్స్ అంటే ఏంటి, కొలాబరేషన్స్ అంటే ఏంటి ఇది అర్థమైంది. అట్ ద సేమ్ టైమ్ ఎవ్వరికి ఏది ఊరికే రాదండి. సపోజ్ మీరే వెళ్ళి అడగండి, నాకు మీరు ఇస్తారా? నేను కూడా రేపు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసి మీకు వీడియో పెడతానని మీరు అడగండి, ఇస్తారా? సచ్చినా ఇవ్వరు. నాకెందుకు ఇస్తున్నారు అంటే నేను ఇప్పుడు ఒక స్థాయికంటూ వచ్చాను. నేను ఒక మాట చెప్పినా, ఒక వీడియో చేసినా కొన్ని లక్షల మందికి అది రీచ్ అవుతుంది. వాళ్ళ బిజినెస్ కోసం కొన్ని లక్షల మందికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే నాకైతే ఇస్తున్నారన్నమాట. సో, ఇక్కడికి మీకైతే క్లారిఫై వచ్చిందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గృహప్రవేశ ఫంక్షన్‌లో నేను చాలా మందితో కొలాబరేషన్ అయితే చేశానండి. ఈ కొలాబరేషన్ చేయడంలో
ఇద్దరికి ఒక మ్యూచువల్ బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇప్పుడు ఈరోజు నేను ఈ గృహప్రవేశం చేసుకున్నాను అంటే నాకు రూ. 2,80,000 ఖర్చయింది. అదే నేను ఈ కొలాబరేషన్స్ తీసుకోకపోతే నాకు ఇంకా పైన చాలా ఖర్చయ్యేదనమాట. మరి ఈ కొలాబరేషన్‌తో నాకు ఎంత అమౌంట్ సేవ్ అయింది అన్నది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఈ కొలాబరేషన్స్ ఇద్దరికీ మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. వాళ్ళు నాకు ఒక సారీ ఇచ్చారు. వాళ్ళు నాకు మేకప్ వేశారు కాబట్టి నేను వాళ్ళకి వీడియో చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ 3 ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టాను కాబట్టి నా నుంచి వాళ్ళకి చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయనమాట. ఇక్కడ నేను నష్టపోయింది ఏమీ లేదు. ఆ రోజు నన్ను వాళ్ళు అందంగా మేకప్ వేసి రెడీ చేశారు. అలాగే నాకు మంచి మంచి చీరలు ఇచ్చారు. సో, నాకు బెనిఫిట్ ఆ చీరలు, ఆ మేకప్ ఇవి నాకు బెనిఫిట్ అయితే నేను వీడియో 3 ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టడము, వాళ్ళకి 3 ప్లాట్‌ఫామ్స్ కలిపి ఒక 7, 8 లక్షల మందికి వ్యూస్ వచ్చుంటాయి. సో, 7, 8 లక్షల మందికి వాళ్ళ గురించి తెలిసింది. ఎట్ ద సేమ్ టైమ్ చాలా ఆర్డర్స్ వచ్చాయి అనేసి వాళ్ళు నాకు ఫోన్‌లో అయితే చేసి చెప్పారనమాట. సో, వాళ్ళకి నష్టం లేదు, నాకు నష్టం లేదు. ఇద్దరికీ మ్యూచువల్ బెనిఫిట్ అండి. సో, ఇప్పుడు ఎవరెవరితో కొలాబరేట్ అయ్యాను, ఎవరెవరు నాకు ఏమిచ్చారు, ఎవరి వల్ల నాకు ఎంత లాభం వచ్చింది అన్నది మీకైతే చెప్తాను. లాభం కాదు, ఎంత సేవ్ అయింది అమౌంట్ అన్నది చెప్తాను. ఫస్ట్ నేను వైలెట్ సారీ అండి. గృహప్రవేశం రోజు మార్నింగ్ ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరినప్పటి నుంచి సత్యనారాయణ వ్రతం వరకు నేను కట్టుకున్నాను కదా సారీ, వైలెట్ కలర్ సారీ. ఈ సారీని నాకు హౌస్ ఆఫ్ స్వర్ణమాల అన్న ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వాళ్ళైతే పంపించారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,500 రూపీస్ అండి. సో, ఈ సారీ నాకు కావాలి అని నేను వాళ్ళని అడగలేదు. నేను ఇల్లు కొన్నాను అని వీడియో పెట్టిన తర్వాత వాళ్ళ పేజ్ నుంచి నాకు ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. అక్క, నేను ఇలాగ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను. మీకు నేను గిఫ్ట్ కింద గృహప్రవేశానికి ఒక సారీ పంపిస్తానక్క. మీరు ఆ సారీ కట్టుకుని ఒక్క స్టోరీ పెట్టినా చాలు నాకు అనేసి వాళ్ళైతే అడిగారండి. నాకు ఎలాగో సారీ రిక్వైర్మెంట్ ఉంది గృహప్రవేశానికి అని చెప్పి నేను వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సారీ అయితే తీసుకున్నాను. వాళ్ళు నన్ను జస్ట్ సారీ కట్టుకుని ఒక ఫోటో స్టోరీ పెట్టండి నా పేజ్ మెన్షన్ చేసి అన్నారు. కానీ ఎవరిది నేను ఊరికే తీసుకుని ఉంచేసుకోనండి. నేను ఎవరిదైనా ఒకటి తీసుకున్నాను అంటే వాళ్ళు నా పైన ఎంతైతే ఖర్చు పెట్టారో, సపోజ్ ఈ సారీ కాస్ట్ 3,500 రూపీస్ అయితే వాళ్ళు నా పైన ఇంత ఖర్చు పెట్టారు కాబట్టి దీనికి రెండింతలు వాళ్ళకి లాభం రావాలి అన్న ఉద్దేశంతోనే నేను ఉంటానన్నమాట. వాళ్ళు ఒక స్టోరీ, ఒక పోస్ట్ మాత్రం అడిగితే నేను మాత్రం వాళ్ళకి వీడియో చేసి యూట్యూబ్‌లోని చెప్పాను, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేశానండి. తర్వాత అమ్మాయిని మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయంటే 3, 4 ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో, ఈ సారీ కాస్ట్ 3,500 రూపీస్ అండి. గుర్తుపెట్టుకోండి. మొత్తం అన్నీ చెప్పిన తర్వాత ఎంత సేవ్ అయింది అన్నది కూడా చెప్తాను. నెక్స్ట్ నేను గృహప్రవేశంలోనే పింక్ సారీ కట్టుకున్నాను కదండి. ఈ సారీ 1,000 రూపీస్ కాస్ట్ అండి. ఇలాంటి సారీస్ ఇంకొక 2 సారీస్ మా అదే ఆడపడుచు వాళ్ళకి పెట్టడానికి తీసుకున్నాను. ఇంకోటేమో నార్మల్ ఇలాంటి సిల్క్ సారీ లాంటిది తీసుకున్నాను అనమాట. సో, మొత్తం ఆ అమ్మాయి దగ్గర నేను 4 సారీలు కొలాబరేషన్‌లో తీసుకున్నానండి. ఈ 4 సారీలకి కాస్ట్ వచ్చేసి 3,750 రూపీస్ అయితే అయ్యిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ అండి. నేను కట్టుకున్న బ్లౌజ్ అనమాట. ఆ రోజు గృహప్రవేశం రోజు ఫస్ట్ నేను వైలెట్ సారీ కట్టాను కదండి. ఈ వైలెట్ సారీలో చాలామంది బ్లౌజ్ కోసం అడిగారనమాట. అంత బాగుంది భవాని బ్లౌజు, ఎక్కడ చేపించావు ఏంటని చాలామంది అడిగారండి. ఈ బ్లౌజ్ని నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బొటిక్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర అయితే చేపించానండి. ఆల్మోస్ట్ తన దగ్గర నేను 1 ఇయర్ నుంచి నా బ్లౌజెస్ అన్నీ తన దగ్గరే వర్క్ చేపించి స్టిచ్చింగ్ కూడా చేపిస్తున్నాను అనమాట. సో, ఈ బ్లౌజు మెటీరియల్ అంటే మనకి కావాలి కదా జాకెట్ కుట్టడానికి మెటీరియల్, ఆ మెటీరియల్, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్, స్టిచ్చింగ్, లైనింగ్ అన్నీ వాళ్ళే చేశారండి. దానికి కాస్ట్ వచ్చేసి 2,200 రూపీస్ అనమాట. అలాగే నేను షాను, మనుకి పరికిణి జాకెట్ కూడా ఆవిడ దగ్గర కుట్టించానండి. షాను పరికిణి జాకెట్కి 3,600 రూపీస్, మనుకి 3,600 రూపీస్. ఇక్కడ సారీ తనే కొన్నారు. సారీ కొని ఆవిడ దానిపైన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి సారీని ఇలా అందమైన పరికిణి జాకెట్ లాగా కుట్టించి మళ్ళీ నాకు కొరియర్ చేశారన్నమాట. సో, మొత్తానికి కలిపి పిల్లలిద్దరికి అవుట్ఫిట్స్కి 7,000 రూపీస్ అయితే నాకు సేవ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఆ రోజు మార్నింగ్ గృహప్రవేశం రోజు మేకప్ చేయడానికి శాంతి గారు అయితే వచ్చారు కదండి. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ శ్రీ గ్లామ్ మేకప్స్ అనమాట.
తను నాకు మేకప్ చేయడానికి వచ్చారు. ప్లస్ మార్నింగ్ 4:00 నుంచి ఆఫ్టర్నూన్ 12:00 వరకు నాతోనే ఉన్నారండి శాంతి గారు. సో నన్ను మేకప్ చేశారు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత 2 సారీస్ అయితే చేంజ్ చేశారనమాట. నాకు మార్చి కట్టారు, నాకు డ్రాప్ చేశారు. సో ఇలా నాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు, యూజువల్గా ఎవరైనా తనని హైర్ చేసుకున్నారు అనుకోండి, ఇంత టైం స్పెండ్ చేయాలి అంటే తను ఎంత ఛార్జ్ చేస్తారని అడిగాను. తను చెప్పారండి 6,000 రూపీస్ అన్నారు. సో నేను తనకి కొలాబరేషన్లో వీడియోస్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ 6,000 రూపీస్ సేవ్ అయింది. అలాగే ఆ రోజు నేను అందంగా రెడీ అయ్యాను. నాకు మంచి మంచి ఫొటోస్ కూడా మెమరీస్ కింద ఉండిపోయినాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు మేకప్లో 6,000 రూపీస్ సేవ్ అయింది. నెక్స్ట్ షానుని మనుని రెడీ చేయడానికి ప్రియ గారు అయితే వచ్చారండి. ప్రియా మేక్ ఓవర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తన్ని రప్పించుకున్నాను. సో తినని అడిగాను అనమాట, పిల్లలిద్దరిని మీరు రెడీ చేశారు కదా, హెయిర్ స్టైల్ చేశారు, మేకప్ చేశారు కాబట్టి ఎంత ఛార్జ్ చేస్తారండి పిల్లలకి అని అడిగితే 7,000 రూపీస్ అనేసి చెప్పారండి. సో పిల్లలిద్దరికి కలిపి ఇక్కడ నాకు 7,000 రూపీస్ సేవ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండి. నేను జూట్ బ్యాగ్స్ అయితే తెప్పించాను అని చెప్పాను కదా, ఈ జూట్ బ్యాగ్స్ కాస్ట్ ఎంత అని అడిగానండి. జూట్ బ్యాగ్స్ విత్ నేమ్తో అయితే ఒక్కొక్క బ్యాగ్ 135 రూపీస్ చెప్పారండి. సో 100 బ్యాగ్స్ తీసుకున్నాను కాబట్టి 13,050 రూపీస్ అయితే అక్కడ నాకు సేవ్ అయిందనమాట. అలాగే విత్ ఫోటోతో ఎంత అండి అని అడిగాను. 50 బ్యాగ్స్ పంపించారు కాబట్టి ఒక్కొక్క బ్యాగ్ 160 రూపీస్ అంటండి. సో నాకు ఇక్కడ 8,000 రూపీస్ మిగిలి అనమాట. సో ఈ జూట్ బ్యాగ్స్ ద్వారా నాకు ఎంత మిగిలింది అంటే 21,000 22,000 సేవ్ అయిందండి. ఫైనల్గా మనం లెక్కేసి చూద్దాంలేండి. తర్వాత ఫోటో మ్యాగ్నెటిక్, ఆ రోజు లార్వెన్ క్రియేషన్ వాళ్ళు అయితే వచ్చి అక్కడ వచ్చిన గెస్ట్లందరికీ ఫొటోస్ చేసి మనకి మ్యాగ్నెటిక్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు కదండి. సో ఒక్కొక్క ఫోటోకి 60 రూపీస్ అంటండి. 100 ఫొటోస్ అయితే చేశారు. సో 100 ఫొటోస్కి నాకు 6,000 రూపీస్ అయితే మిగిలినాయి అనమాట. నాకు అసలు ఈ రిటర్న్ గిఫ్ట్ కింద ఫోటో మ్యాగ్నెటిక్ది ఇవ్వాలి అన్న కాన్సెప్టే లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ కొన్నాను, దానికి జూట్ బ్యాగ్ ఉంది, ఇంకెందుకు ఇది అనేసి అనుకున్నాను అనమాట. కానీ శ్రావణి గారు నన్ను చాలా రిక్వెస్ట్ చేశారండి, ప్లీజ్ అండి ఇందులో మీకు ఖర్చు అయిపోయింది ఏమీ లేదు, నేనే అన్నీ తీసుకొని వచ్చి చేస్తాను కదా, నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి, మీరు ఒక వీడియో పెట్టండి, మీరు ఒక వీడియో పెడితే నాకు ఏమన్నా ఆర్డర్స్ వస్తాయండి అని తను రిక్వెస్ట్ చేసి అయితే వచ్చారండి. తను రావడం వల్ల ఆ రోజు మా ఈవెంట్ మొత్తం హైలైట్ అయిపోయారు అనమాట. అంత నచ్చేసింది జనం అందరికీ. సో ఈ లార్వెన్ క్రియేషన్ వాళ్ళు మాకు ఫోటో మ్యాగ్నెటిక్ అది ఇవ్వడం వల్ల నాకు 6,000 రూపీస్ సేవ్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మెహందీ అండి. నేను గృహప్రవేశానికి ముందే నాకు, మా వదినికి, షానుకి, మనుకి, మా చిన్నమ్మకి, మేము 5గురుము కోన్ అయితే పెట్టించుకున్నాం కదండి. సో మా 5గురికి కలిపి 2,100 రూపీస్ అయితే ఇక్కడ నాకు సేవ్ అయిందనమాట. నెక్స్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అండి. నేను మీకు చెప్పాను ఫొటోస్కి వీడియోస్కి నాకు కాస్ట్ 25,000 రూపీస్ అయ్యింది అనేసి. అయితే నేను తనతో మాట్లాడాను అనమాట. తర్వాత ఇలా నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మీరు గనక నాకు ఇందులో అంటే ఈ 25,000లో నాకు ఏమన్నా తగ్గితే నేను మీకు ఒక వీడియో పెడతాను అని ఆయనకి చెప్పాను అనమాట. సో దట్ ఆయనకి కూడా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదండి, నా వీడియో చూసి ఎవరైనా కాంటాక్ట్ అవుతారని అతనికి ఐడియా ఉందనమాట. సో అందుకనేసి ఆయన నాకు ఫైనల్గా 7,000 రూపీస్ అయితే తగ్గారండి. సో నాకు ఫోటో అండ్ వీడియోగ్రఫీలో 7,000 రూపీస్ అయితే సేవ్ అయిందనమాట. సో టోటల్గా ఇంతమందితో కొలాబరేట్ అయ్యాను కదండి, 9 మెంబర్స్ తోటి. ఈ 9 మెంబర్స్తో నేను కొలాబరేట్ అవడం వల్ల నాకు ఎంత సేవ్ అయిందో చూద్దాము. శారీ పైన 3,500, పింక్ శారీ పైన 3,750, 2,200, 6,600, 6,600, 7,000, 6,000. సో మొత్తం అన్నీ ఇలా కౌంట్ చేసుకుంటూ వస్తే నాకు 66,250 రూపీస్ అయితే సేవ్ అయ్యిందండి. సో చూసారండి, ఈ కొలాబరేషన్స్ వల్ల నేను 66,000 రూపీస్ ఖర్చు పెట్టకుండా ఆగిందనమాట. ఒకవేళ ఇదే 66,000 నా ఓన్గా నేను ఖర్చు పెట్టుకున్నాను అనుకోండి, అక్కడ 2,80,000 అయింది కదా. ఆ 2,80,000కి మళ్ళీ ఈ 66,000 కూడా కలిపాను. మొత్తం గృహప్రవేశానికి 3,46,000 ఖర్చు అయ్యేదనమాట. సో ఈ కొలాబరేషన్ ద్వారా నాకు 66,000 రూపాయలు సేవ్ అయ్యిందండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, నేను ఇందాక మీకు చెప్తూ మర్చిపోయాను. కొలాబరేషన్స్లో మళ్ళీ మనకి ఇంకొక టైప్ ఉంటుందన్నమాట. సపోజ్ ఇప్పుడు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి నాకు 25,000 చెప్పారు కదండి, నేను మీకు వీడియో పెడతాను, నాకు ఈ 25,000 తగ్గిపోండి అంటే వాళ్ళు తగ్గరండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా చిన్న చిన్నగా పనులు చేసుకుని దాని మీద వచ్చేదాన్ని
వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు కదా. సపోజ్ ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్‌ని తీసుకోండి. వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. తర్వాత వీడియోస్‌ని ఎడిట్ చేయాలి. ఫోటోస్‌ని ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళకి అదే ప్రింట్ చేయడానికి అవి ఖర్చు పెట్టాలి. ఇంత చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 25,000 చార్జ్ చేస్తున్నారు. అది వాళ్ళ టైంకి, వాళ్ళ పనికి వాళ్ళు పెట్టుకున్న రేట్ అనమాట. సో, నేను మీకు వీడియో పెడుతున్నాను. నాకు ఈ 25,000 తగ్గేస్తారా అని అడిగితే వాళ్ళు తగ్గలేరండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ప్లస్ వాళ్ళకి ఒక భయం ఉంటుందనమాట. ఇంత తగ్గిన తర్వాత, వీడియో చేసిన తర్వాత నాకేమీ రాకపోతే నేను మొత్తం నష్టపోతాను అన్న భయం వాళ్ళకి ఉంటుంది. అండ్ అది కరెక్ట్ కూడా కాదు. మనం మొత్తం తగ్గిపోండి అని అడగడం అనమాట. సో, కొన్ని కొలాబరేషన్స్‌లో ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఆయన నాకు 7,000 రూపీస్ తగ్గారు. మిగతా 18,000 రూపీస్ నేను ఆయనకి పే చేస్తున్నాను. సో, ఈ విధంగా కూడా ఉంటుంది. ఆయనకి నేను 18,000 ఇస్తున్నాను కదా, ఇంక వీడియో ఎందుకు పెట్టాలి అంటే అలా ఉండకూడదు. ఆల్రెడీ నాకు ఆయన 7,000 తగ్గించాడు కదా. సో, ఆ 7,000కి నేను వీడియో అయితే పెడుతున్నాననమాట. అలాగే ఇప్పుడు నేను దాన్నేమంటారు, నేను గ్రిల్స్ ఏపిస్తున్నానండి ఇంట్లోని. సో, ఆ గ్రిల్స్‌కి కూడా నేను ఒక 50, 60 పేజెస్‌ని కాంటాక్ట్ అయ్యానండి. నాకు కొలాబరేషన్‌లో మీరెవరైనా చేస్తారా అని నేను అడిగాననమాట. అయితే అది కొలాబరేషన్స్‌లో మొత్తం వేయడం చాలా అసాధ్యమండి. ఎందుకంటే వాళ్ళకి 2 బాల్కనీస్‌కి వేయడానికి 40,000 ఖర్చవుతుందనమాట. సో, ఇక్కడ ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌కొస్తాం మేము. ఎలా అంటే ఇది 40,000 అవుతుంది కదా, మీరు నాకు 15,000 తగ్గించండి. మీ 15,000కి నేను ఒక వీడియో పెడతాను మీకు 3 ప్లాట్‌ఫామ్స్‌లోని. సో, మిగతా డబ్బులు నేను మీకు పే చేస్తాను. 25,000 పే చేస్తానని ఇలా మాట్లాడుకుంటామనమాట. సో, ఇక్కడ ఎవ్వరికీ ఏది ఫ్రీగా రాదు. అలాగే మొత్తము ఫ్రీగా రాదనమాట. సో, మీరు ఇదొక విషయాన్నయితే తెలుసుకోండి. మనకి ఎంత కలిసొచ్చినట్టే కదండీ. 2,000 కలిసొచ్చినా, 3,000 కలిసొచ్చినా నా దగ్గర నుంచి ఖర్చవ్వకుండా నాకు మిగులుతున్నట్టే కదా. సో, అలా మిగిలినప్పుడు ఊరికే ఇచ్చారు కదండీ. ఆ మిగులుతున్న దానికోసం మనం అక్కడ వీడియో పెడుతున్నామనమాట. సో, నాకు ఈ కొలాబరేషన్స్ రావడము నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. 66,000 రూపీస్ నేను సేవ్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి నా ద్వారా చాలా ఆర్డర్స్ వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి భవాని గారు అనేసి చాలామంది ఫోన్ చేసి చెప్పారండి. జూట్ బ్యాగ్స్ ఆవిడ వీడియో పెట్టంగానే మేడం 4 ఆర్డర్స్ వచ్చినాయి మేడం అని ఫోన్ చేసి చెప్పారు. మేకప్ వాళ్ళు కూడా బాగానే రీచ్ వెళ్ళిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పింది ఒక ఆవిడ. తర్వాత ఏమో వైలెట్ సారీ అమ్మాయి అయితే 3, 4 ఆర్డర్స్ వచ్చాయి అక్క అని చెప్పారు. తర్వాత ఇంకెవరు మెహందీ వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారక్క అని చెప్పారు. సో, ఇలా చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. సో, ఇంకొక క్లారిఫికేషన్ ఏంటి అంటే నేను ఏది వీడియో చేసినా మీరంతా నన్ను నెంబర్ ఇవ్వి భవాని అని అడుగుతారు కదండీ. సో, నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఒక్కొక్కసారి మీరు అడగకుండానే నెంబర్ ఇస్తాను. సపోజ్ ఇప్పుడు నిన్న మేము గ్రౌటింగ్ చేపించుకున్నాము, వాళ్ళది నెంబర్ ఇచ్చాను. రేపు గ్రిల్స్ చేపిస్తాను, వాళ్ళది నెంబర్ ఇస్తాను కదండీ. ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే కంప్లీట్ వర్క్ నాకు ఫ్రీగా చేసేసారని మీరు అనుకుంటారు. బట్ అలా జరగదండి. ఇప్పుడు ఫోటోగ్రఫీ నెంబర్ ఇచ్చానండి. నాకు కంప్లీట్‌గా తగ్గిపోయారా? లేదు. నాకు వాళ్ళు 7,000 రూపీస్ తగ్గిచ్చారు కాబట్టి వాళ్ళకి నేను నెంబర్ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నేను వీడియో చేస్తానని ప్రామిస్ చేశాను. నేను వీడియో చేస్తానన్నాను కాబట్టే వాళ్ళు నాకు 7,000 రూపీస్ తగ్గిచ్చారు. సో, ఇక్కడ నేను వాళ్ళకి నెంబర్ ఇవ్వాలి షూర్‌గా. ఎందుకంటే నా నుంచి ఎవరైనా కాంటాక్ట్ అయితే అతను హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇస్తాననమాట. అలాగే ఇప్పుడు గ్రిల్స్ ఏపిచ్చాను. గ్రిల్స్ వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఎందుకంటే నాకు మొత్తం 2 గ్రిల్స్‌కి 40,000 రూపీస్ చెప్పానండి. నేనేమన్నాను, ఒకవైపు మీరు ఫ్రీగా వేసి పెట్టండి నాకు. ఇంకొక వైపు మొత్తము 30,000 పేమెంట్ చేస్తానన్నాను. అంటే ఇక్కడ నాకు 10,000 తగ్గిచ్చారు వాళ్ళు. ఆ 10,000 తగ్గినందుకు కూడా రెండిటిని కలిపి నేను వీడియో అయితే పెట్టాలనమాట. అంటే ఇప్పుడు నేను రెండిట్లికి కలిపి వీడియో పెడుతున్నాను కాబట్టి 40,000 తగ్గినట్టు కాదండి. 10,000 నాకు సేవ్ అవుతాయి కాబట్టి వాళ్ళు నాకు 10,000 తగ్గారు కాబట్టి వీడియో పెడుతున్నాను. నేను వీడియో పెడతాను అన్నాను కాబట్టే వాళ్ళు నాకు 10,000 తగ్గారనమాట. మీకు క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, నేను ఏదైనా స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చినప్పుడు కంప్లీట్ వర్క్ నాకు ఫ్రీగా అయిపోయింది అని అనుకోవద్దండి. నేను వాళ్ళకి ఇంత చేస్తాను అని చెప్పాను కాబట్టి వాళ్ళు నాకు తగ్గిస్తున్నారనమాట. కొన్ని సార్లు తగ్గించినా కూడా వాళ్ళకి కంప్లీట్ ప్రమోషన్ అయితే చేయాలి మేము. సో, ఇదండి కొలాబరేషన్స్ అంటే ఏంటి, ప్రమోషన్స్ అంటే ఏంటి చెప్పాను. అండ్ మెయిన్ ఈరోజు ఉద్దేశ్యం ఏంటి అంటే కొలాబరేషన్స్‌లో నాకు ఎంత సేవ్ అయింది అనేసి చెప్పడం నా ఉద్దేశం. ఈ గృహప్రవేశంలో నాకు కొలాబరేషన్ త్రూ రూ. 66,250 అయితే సేవ్ అయిందనమాట. అండ్ ఎవరైతే నాతో పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వి మరి కొలాబరేషన్ అయ్యారండి. సపోజ్ ఇప్పుడు ఈ మెహందీ ఆర్టిస్ట్ అబ్బాయి పర్సనల్‌గా నన్ను అప్రోచ్ అయ్యారు. మీకు మెహందీ ఏస్తానక్క అనేసి. తర్వాత
నేను స్టోరీ పెట్టానండి మేకప్ కోసము. అప్పుడు చాలా మేకప్ పేజెస్ అయితే వచ్చారు నా దగ్గరికి. ప్రియ గారిని ఓకే చేసుకున్నాను. ఇంకా ఈ బ్లౌజెస్ చేస్తారు కదా! దివ్య గారు నాకు ఎప్పటినుంచో పరిచయం కాబట్టి నేను అప్రోచ్ అయ్యాననమాట. గోదావరి ట్రెండ్స్ అమ్మాయి కొలాబరేషన్ కోసం వస్తే గృహప్రవేశం వరకు వెయిట్ చేయండి అప్పుడు పెడతానని చెప్పాను. వైలెట్ సారీ అమ్మాయి అయితే గిఫ్ట్ కింద ఇస్తాను నాకు వీడియో కూడా వద్దు అని అడిగారు. కానీ నేను వీడియో చేశాననమాట. ఇంకా జూట్ బ్యాగ్స్ ఆవిడ కూడా మేడం నేనే మీకు ఫోన్ చేయాలి అనుకుంటున్నాను మేడం ఈ ఇల్లు కొనుక్కున్నారు కదా జూట్ బ్యాగ్స్ కావాలా అని అడిగారండి. కానీ ఆవిడ కన్నా ముందు నేనే ఫోన్ చేసి అడిగాననమాట. అప్పుడు ఆవిడ నాకు కాల్‌లో చెప్పారు. ఇలా వీళ్ళంతా ఫోటో మ్యాగ్నెటిక్ అమ్మాయి కూడా నాకు చాలా రిక్వెస్ట్ చేశారండి. నేను ఎందుకండి కొనేసాను కదా నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దామండి అన్నాను. కానీ లేదండి ఇందులో మీకు ఖర్చు అయ్యేది ఏమి లేదు కదా ప్లీజ్ అండి ఒక చిన్న అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగైతే చేశారండి. సో ఇందులో నేను అడగకుండానే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు నాతో కొలాబరేట్ అవ్వటము వాళ్ళకి బెనిఫిట్ ఉంది. నాకు కూడా 66,000 రూపీస్ బెనిఫిట్ అయిందనమాట అందరి మీద కలిపి. సో నేను ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడంలో వీళ్ళందరి పాత్ర కూడా ఉందండి. సో వీళ్ళందరికీ ఇదొక గ్రాటిట్యూడ్ వీడియో అని కూడా అనుకోవచ్చు. వీళ్ళందరి డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన కాదు కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. అండ్ ఇంకొక విషయం ఏదో చెప్దాం అనుకున్నాను. సో ఇంకొక విషయం అండి చాలామంది నన్ను అడుగుతున్నారు ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళ నెంబర్ ఇవ్వి పంతులు గారి నెంబర్ ఇవ్వి క్యాటరింగ్ నెంబర్ ఇవ్వి అని ఇలా అడుగుతున్నారండి. వాళ్ళ దగ్గర నాకు ఒక్క రూపాయి కూడా ఏమీ తగ్గింది లేదండి. కాకపోతే మీరు ఏంటంటే భవానీ వెతుక్కుని చేసుకుంటుంది భవానీ ఏది తక్కువైతే అదే చేసుకుంటుంది ప్లస్ మంచిది వెతుక్కుంటుంది అన్న ఒక ట్రస్ట్తో మీరు అందరు నన్ను అడుగుతున్నారు. నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటాననమాట. మనము చేసేది మంచిదైతేనే మీతో షేర్ చేయాలి అని అనుకుంటానండి. సో నేను ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళండి. నేను కొలాబరేట్ అయిన వాళ్ళందరినీ నేను వెతుక్కున్నాను. అంటే వాళ్ళ గురించి ఫస్ట్ పేజ్ ఎలా ఉంది వీళ్ళ పేజ్ ఎక్కడుంది ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకున్నాక నేను వాళ్ళతో కొలాబరేట్ అవుతాననమాట. సో ఇలాగా కొలాబరేట్ అయిన వాళ్ళ నెంబర్స్ ఎన్నిసార్లు అడిగినా మీకు షేర్ చేయగలుగుతాను. ఈ ఫ్లవర్ డెకరేషన్ అనగా క్యాటరింగ్ అనగా లేదా పూజారి వీళ్ళు నాకు పర్సనల్గా ముందేమీ తెలియదు. నేను కూడా వెతగ్గా ఎవరెవరు నెంబర్స్ షేర్ చేస్తే వాళ్ళతో నేను అప్రోచ్ అయ్యానమాట. వీళ్ళు కూడా నాకు చాలా బాగా చేశారండి. పంతులు గారు అయితే అసలు ఎక్సలెంటు. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు చాలా పేజెస్ని వెతికి తక్కువ రేటుకి చేసిన వాళ్ళు వాళ్ళే అనమాట. అది కూడా మన సబ్స్క్రైబరే ఇచ్చారు ఆ నెంబర్ నాకు. తర్వాత క్యాటరింగ్ వాళ్ళని అబాకస్ టీచర్ అయితే ఇచ్చారండి. వీళ్ళ ముగ్గురు అసలు నాకు ఒక్క రూపాయి కూడా తగ్గలేదండి. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అసలు క్యాటరింగ్ అయినా 2,000 తగ్గుదామని చెప్పి 2,750 రూపాయలు ఎక్స్ట్రానే తీసుకున్నారు మా దగ్గర. మీరు ఏంటంటే క్యాటరింగ్లో నేను 10-15 మందిని అప్రోచ్ అయ్యానండి. ఇలా 10 మందిని అప్రోచ్ అయ్యి ఏది బెస్ట్ ఏంటి అన్నది చూసుకుని అప్పుడు మాత్రం డెకరేషన్ అంటారా పంతులు గారు అంటారా ఇది మనము తినేది తాగేది కాదు కాబట్టి ఫ్లవర్ డెకరేషన్ మీరు ఏ డిజైన్ పంపిస్తే ఆ డిజైన్ అయితే చేస్తారండి. దానికి కూడా ఒకరిని గుడ్డిగా నమ్మకుండా వెతకండి ఎంక్వైరీ చేస్తేనే మీకు మంచిగా వస్తుంది. బట్ ఏది ఏమైతేనేమి ప్రతి వర్కరు నాకు చాలా హెల్ప్ చేశారనమాట. అంటే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా క్వాలిటీగా పని చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఇలా కొలాబరేట్ అయిన ఈ పేజెస్ గురించి చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. క్యాటరింగ్ ఏంటి ఫ్లవర్ డెకరేషన్ ఏంటి పంతులు గారేంటి వీళ్ళందరూ నాకు చాలా బాగా చేశారు కాబట్టి ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానండి. సో మీరు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ నెంబర్స్ కూడా కింద అయితే షేర్ చేసేసుకోండి. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఈరోజంతా కూర్చుని చాలా విషయాలు మాట్లాడేశాను కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.